వైసీపీ జనసేన మధ్య వరల్డ్ వార్ నడుస్తున్నట్టుంది. ఒక్కొక్కళ్ళు వైసీపీ కాపు నేతలందరూ జనసేన నాయకులందరినీ టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పటికే జనసేన మీద చాలా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? దట్స్ పార్టీ అన్నాక, పొలిటికల్ పార్టీ అన్నాక మేము ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉండేటప్పుడు డెఫినెట్గా ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరైనా సమాధానం చెప్పచ్చు. బట్ నేనేమంటానంటే, అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది కూడా కారణం ఏంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు విమర్శించే ప్రతి విమర్శ అది ప్రజలకి అలాగే అభివృద్ధికి దోహదపడేటట్టు ఉండాలి. కానీ ఊరికే శాంటిటీ లేని మాటలు, అంటే ప్రజల్ని విడదీసే మాటలు, ప్రాంతాలను విడదీసే మాటలు మాట్లాడద్దు, ఏది పడితే అది మాట్లాడద్దు, మానవత్వం లేని మాటలు మాట్లాడద్దు అనేది ఈరోజు నేను హితబోధ చేయడం జరిగింది. డెఫినెట్గా పార్టీలు అన్నాక ఒకరికొకరు మాట్లాడుకునేది ఉంటుంది, ఏదో ఒక ఆరోపణలు చేసేది ఉంటుంది. డెఫినెట్గా ఎదుర్కొంటాం. అందులో ఎదుర్కోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. అంటే మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కుటుంబంలో సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోతే వాళ్ళ మదర్కి కనీసం సానుభూతి ఇవ్వలేదు మీరు అని చెప్పి వైసీపీ మిమ్మల్ని అడుగుతుంది, ప్రశ్నిస్తుంది. దీన్ని ఏమంటారు? రకరకాలుగా మాట్లాడతారమ్మా. ఎవరు పార్టీ ఏం పార్టీ అనేది కాదు. అక్కడ సాయికృష్ణ అనే వ్యక్తి ఒక ఇన్సిడెంట్ మీద ఉంది. ఆయన ఒక క్రిమినాలిటీ మీద మాట్లాడేది ఉంది. అదంతా కూడా కోర్టు, అదంతా కూడా ఒక కమిటీ వేసి ఒక సిట్ అనేది ఒకటి వేశారు. దాని మీద ఉంది. దాని మీద మాట్లాడాల్సిన దానికి ఇదేం లేదమ్మా. మీ పార్టీ మా పార్టీ అలాగేం ఉండదు. క్రిమినల్ ఇస్ క్రిమినల్, దట్స్ ఇట్. అంటే పవన్ కళ్యాణ్ క్రిమినల్ని సపోర్ట్ చేస్తారా అని చెప్పిన రోజు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు సిట్ విచారణ పెట్టారు. సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? డ్యూ ప్రాసెస్ అండి. ఇట్స్ ఎ డ్యూ ప్రాసెస్. అది ఒక ప్రొసీజరు. ఒకటి ఏదైనా జరిగినప్పుడు అది ప్రొసీజరు. ఇమీడియట్గా డే 1లోనో డే 1 ఫస్ట్ మినిట్లోనో ప్రతిదీ మీకు సిట్ వేసేయడమో లేకపోతే ఇంకోటి వేసేయడమో అన్నీ అలా తీసుకోరు నిర్ణయాలు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. మరి నేను అడుగుతుంది ఏంటంటే, వీళ్ళు 1924 మధ్యలో ఒక ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఆ మాత్రం కూడా తెలియకపోతే అసలు మీరు ప్రభుత్వాన్ని నడిపారా లేదని డౌట్ వస్తుంది మాకు. మేము ఆ రోజు ఏదైతే అన్నామో మీరు ఏది కూడా మీరు పట్టించుకోలేదు, ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక శాఖతో మీరు చర్చ జరపలేదు. అంత ఒక హై డ్రామా కావాలని సిఐని నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత కూడా రక్షించడానికి జనసేన ఆడుతున్న డ్రామా అని పేర్ని నాని అంటున్నాడు. దీని గురించి ఏమంటారు? ఆయనకు అంతే తెలుసు. ఒక విచారణ వచ్చేటప్పుడు సిట్ అనేది మేము కొత్తగా పెట్టిన ఫామ్ చేసిన ఒక ఫార్మాట్ కాదు అది. ఇది అనేకమైంది. గత ప్రభుత్వంలో కూడా చాలా ఇదే ఫార్మాట్లో చాలా అంశాల మీద మనం ఇది వేసి ఉన్నారు. సిట్ విచారణ చాలా దగ్గర చేశారు. ఇది ఈరోజు కొత్తగా వచ్చి ఇది డ్రామా అంటే మరి మీరు వేసిన సిట్లో ఆ ఫార్మాటు ఇదంతా అది అంటే నేను అదే ఒకే ఒక విషయం నాకు ఈరోజుకి అంటే నాకైతే క్లారిటీ ఉంది, ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సింది ఏంటంటే, వీళ్ళు 1924 మధ్యలో వీళ్ళు కేవలం వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ ఒక్క సబ్జెక్టు మీద కూడా వాళ్ళకి గ్రిప్ లేదనే దాని మీద మాకు ఆ రోజు నమ్మకం ఉంది. అదేది ఈరోజు ప్రవర్తిస్తున్నారు. అంతే తప్పితే ఇదేం లేదు. సిట్ అనేది ఎవరు పనాలి, ఇట్స్ ఎ డ్యూ కోర్స్. లా దాని ఓన్ యాక్షన్ తీసుకుంటుంది. మనం ఈ జనసేన నాయకులందరూ కళ్ళు తాగినట్టు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? కళ్ళు తాగినట్టు కాదు. అంబటి రాంబాబు ఎలా మాట్లాడతాడో అందరికీ తెలుసు. మేమే కళ్ళు తాగినట్టు మాట్లాడితే మరి అంబటి రాంబాబు మాట్లాడింది ఏం తాగినట్టు మాట్లాడినట్టు? మరి పేరుని నాని ఒక కుర్రోడు మరి చావు బతుకుల మధ్యలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఆశపడితే ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఆ కుర్రోడు మాట విని అక్కడికి వెళ్ళి అతను పలకరించి వస్తే దాని మీద కూడా కామెంట్ చేసిన పేరుని నాని మాటలకి మేము ఏ రకంగా మేము రెస్పాండ్ అవ్వాలి? మీరు మాట్లాడే తీరు మీరు ముందు అవి చూసుకోవాలా. మరి మీరు చేసే పనులు మీరు అన్నీ చేసే ఇవి ఏమి తాగి చేశారనే దాని మీద దానికి ఏదైనా చెప్తే మేము మాట్లాడతాం. మీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక స్కీమ్ అంటే కాపు కమ్యూనిటీకైనా ఎస్సీ బీసీ సంఘాలకైనా ఒక స్కీమ్ కూడా సరిగ్గా చేయట్లేదు, మోసం చేస్తున్నారు ఆ కమ్యూనిటీస్ అందరికీ అని వైసీపీ వాళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఈడబ్ల్యూఎస్లో రిజిస్టర్ చేయమని 5% రిజిస్టర్ చేయమని ఇస్తే వీళ్ళే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇదే జగన్మోహన్ రెడ్డి కాపుల్ని ఈడబ్ల్యూఎస్ నుంచి తీశారు కదా. తీస్తారా లేదా? అది మర్చిపోయారు. ఇతను వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళు కాపులు వీళ్ళంతా ఏదో మాట్లాడతారు. ఇవన్నీ కాదండి. ముందు వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి, మేమేం చేసామో చెప్తాం. ఈరోజు ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా హ్యాపీగా ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇదే పెద్ద గిఫ్ట్. ఎందుకంటే వాళ్ళు అంత నీచమైన స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయి దిగజార్చారు. ఈరోజు ఎవరు పనులు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఫస్ట్ గిఫ్ట్ ఈ కూటమి నుంచి వచ్చింది. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. పీస్ ఆఫ్ మైండ్ మేము ఇవ్వడం జరిగింది. అదే లా అండ్ ఆర్డర్. మేము లా అండ్ ఆర్డర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
ఈరోజు ఏదో కామెంట్ చేశారని చెప్పి మీకు వీళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం తప్పితే లేకపోతే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, దేనికి శాంటిటీ లేదు. మీ పార్టీ నుంచి ఎమ్మిశెట్టి వాసు మా దగ్గరకు వచ్చి ఒక 50 లక్షల వరకు బేరం ఆడారు ఈ కేసులో అని చెప్పి, సాయికృష్ణ కేసులో అని చెప్పి మేనమామ నవరంగ్ అన్నారు. దీని గురించి మీ పార్టీ తరపున స్టాండ్ ఏంటి? అది ఆల్రెడీ మీకు సిట్ వేశారు, ఏదన్నా ఉంటే అక్కడ మాట్లాడమనండి. దాని మీద ఏదొచ్చినా కూడా మీరు ప్రూఫ్తో పాటు ఏదన్నా ఉంటే డెఫినెట్గా చట్టం దాని పని అది చేసుకుంటుంది. లాస్ట్ క్వశ్చన్, మొన్న స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు కుల మతం లేకుండా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్ది అన్నారు, కానీ ఒకప్పుడు నా కులాన్ని చూసి ఓటేయండి అని చెప్పారు. ఊసరవల్లిలాగా మాట మార్చేస్తున్నారని వైసీపీ పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నారు. దీన్నేమో ఏ రోజు పెట్టమనండి, వీడియో పెట్టమనండి, ఏ రోజు. ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి యువరాజ్యం నుంచి ఆయనతో పాటు ఉన్నాను. ఈరోజు కూడా ఏ రోజైనా, ఎందుకంటే మాకు తెలుసు ఆయన గురించి పూర్తిగా తెలుసు. మా కులం నన్ను చూసి నా కులాన్ని చూసి నాకు ఓటు వేయండి అని ఏ రోజు అనలేదు. అక్కడ అలాంటి వీడియోలు కానీ అలాంటి ప్రూఫ్లు ఏమైనా తీసుకొస్తే అప్పుడు మాట్లాడతాం, ఊరికే ఆరోపణలు కాదు. మేము రెడీగా ఉన్నాం దాని గురించి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిషోర్తో అథా మొహమ్మద్ RTV, విజయవాడ.